హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో అయితే నేను బిగ్ బాస్ టీం కోసం చేస్తున్నానండి. దీనికి సంబంధించి స్త్రీలు తప్పకుండా స్పందించండి. తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. బిగ్ బాస్ టీంకి నేనేం తెలియచేయాలి అనుకుంటున్నాను అంటే, స్త్రీలందరి తరపున నాకు అనిపించిన కొన్ని అభిప్రాయాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఈ షో నడుస్తోంది అంటే ఎక్కువ స్త్రీల వల్లే. ఎంతోమంది బయట బిగ్ బాస్ అవసరమా, ఎవరు ఇలాంటి షో అవసరమా, ఇలా ఇంతమందిని హౌస్లో పెట్టి ఒక చోటు ఉంచడం, పెళ్ళైన వాళ్ళని పెళ్ళి కాని వాళ్ళని స్త్రీ పురుషుల్ని ఇలా ఉంచడం పద్ధతి కాదు అంటూ బయట మనకి ధర్నాలు చేస్తున్న, కోర్టులకు వెళ్తున్న వాళ్ళ వైపు స్త్రీ సమాజం మన రాష్ట్రంలో ఎందుకు నిలబడడం లేదు? మన రాష్ట్రంలో పద్ధతిగానే ఉంటుంది బిగ్ బాస్ షో. అదొకటి. ఎక్కువ టీవీ ఆర్టిస్టులు వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత లేడీస్ అనేవాళ్ళం వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాం. అది నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు అన్న ఆసక్తితో గేమ్ షోలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఏదైనా గొడవ వస్తే ఎలా మాట్లాడతారు, ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారు, ఈ క్యూరియాసిటీ తప్పకుండా ఉంటుంది. కాబట్టి అందుకే లేడీస్ని ఎక్కువ కనెక్ట్ అవుతున్నాం. ఇది ఎవరైనా కాదనగలరా? లేదు, ఎవ్వరం కాదనలేము. మనకేం ఖాళీ ఉండి చూడట్లేదు. లేడీస్ ఎవరు కూడా ఖాళీ ఉండి చూడట్లేదు. ఖాళీ కల్పించుకొని చూసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు షో నైట్ వచ్చేటప్పుడు అప్పుడు ఇంట్లో పనిలోనే ఉంటాం. వంట పని, పిల్లలకి వడ్డించే పని, భోజనం వడ్డించడం, ఇంట్లో మెంబర్స్కి ఆ పనిలోనే ఉంటూ చూస్తాం. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి కొన్ని మిస్ అవుతాం కదా, మళ్ళీ మార్నింగ్ మా మ్యూజిక్లో వచ్చినప్పుడు అప్పుడు పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తాం. అలాని ప్రశాంతంగా కూర్చునే టైం ఉంటుందా? అప్పుడు కూడా ఉండదు. అప్పుడు కూడా పని చేసుకుంటేనే టీవీ పెట్టి కొన్ని మాటలు వింటూ అలా వింటూ చూస్తూ పని చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ అది కూడా మిస్ అయితే అవి కూడా కొన్ని ఏదైనా మిస్ అయ్యామనిపిస్తే జియో హాట్స్టార్కి వెళ్ళి చూస్తాం. అది కూడా అయిపోయాక ఏదైనా ఖాళీ దొరికితే మధ్యాహ్నం పూట జియో హాట్స్టార్లో లైవ్ పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తాం. లేడీస్ ఇంతగా ఆదరిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని అంటే ఎక్కడ అసభ్యత గురించి దాని గురించి మాట్లాడకుండా, ఎంత నెగిటివిటీ ఉన్నా బయట వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి బాసటగా నిలవకుండా మన వాళ్ళు బిగ్ బాస్ని ప్రోత్సహిస్తున్నారు మన రాష్ట్రంలో స్త్రీలైతే. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో పోల్చుకుంటే మన షోలో కూడా, బిగ్ బాస్ షో కూడా సమ్ బెటర్. గత సీజన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన సీజన్ సమ్ బెటర్ అనే చెప్పాలి. కొంతమంది కొంచెం అతి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గత సీజన్స్లో. సో అవన్నీ కూడా వదిలేసి కేవలం మంచి మాత్రమే చూడాలనుకునేంత మంచి మనసు మన తెలుగు రాష్ట్రాల స్త్రీలందరిది. చూస్తున్నామంటే జెంట్స్ కూడా కొంతమంది నచ్చకపోయినా జెంట్స్ పోనీలే వాళ్ళకి నచ్చింది చూడనీలే అని మంచి మనసుతో వదిలేస్తున్నారు. షో గురించి నెగిటివ్గా మన రాష్ట్రాల్లో అయితే లేదు, బాగానే ఉంటుంది కాబట్టి మేము ఆదరిస్తున్నాము. కానీ ఇంతగా ఆదరిస్తూ, ఇంతగా టీఆర్పీ ఇస్తూ ఇలా ఉన్న స్త్రీల మనోభావాలు బిగ్ బాస్ టీం ఎంతలా దెబ్బ కొడుతుందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ సీజన్లో జరిగిన దానివల్ల తనూజ అన్న కొంచెం తట్టుకోగలిగింది, ధైర్యంగా తను అందరికీ చెప్తోంది. కానీ ఆ అమ్మాయిని ఓన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే బాధపడుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి ఓడిపోవడం తట్టుకోలేక ఎంతోమంది స్త్రీలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎంతోమంది ఈ తరం అమ్మాయిలు ఆ అమ్మాయి ఓడిపోతుంటే నేను ఓడిపోతున్నట్టు అనిపిస్తోంది అక్క అంటూ నాకు మెసేజ్ చేయడం జరిగింది. నాకు సొంత చెల్లి కూడా నాకు ఇదే మాట చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో చెయ్యాలి, అందరి మనోభావాలు, స్త్రీల బాధ తెలియాలి అనే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అది ఆ బాధ అందరికీ ఆ బిగ్ బాస్ టీం దాకా వెళ్ళాలనే నా ఈ చిన్న ప్రయత్నం కూడా.
మీరు షోలో ఆ అమ్మాయిని షో పరంగా చాలానే జరిగాయి. ఆ అమ్మాయికి పాపం అవమానాలు ఎదురైనప్పుడు బాధపడ్డారు. మనసుకు తీసుకున్నారు. అయ్యో! బాధపడకమ్మా అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు. అలా ఓన్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే లేడీస్‌కి వీళ్ళు కూడా హర్ట్ అవ్వటం జరుగుతది. వీళ్ళు కూడా బాధపడటం జరిగిద్ది. అలా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు బీపీ, షుగర్‌లు పెంచుకునే స్థాయికి కూడా వస్తున్నారు. ఎవరైతే ఆ అమ్మాయి మన ఓన్ అనుకుంటారో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కనెక్ట్ అవుతారు. టీవీ ఆర్టిస్టులు కాబట్టి. వాళ్ళని మీరు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా వాళ్ళు బాగా ఆట చూపించినప్పుడు వాళ్ళు మంచి మనసు కావచ్చు. ఇప్పుడు తనూజ విషయంలో జరిగిందే. ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అయ్యాము ఎంతో మందిమి. ఇట్లా మీరు వాళ్ళ మనోభావాలతో కూడా ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళు కాదు అనుకుంటే నెక్స్ట్ టైము మీరు ఎంతమందిని తీసుకొచ్చినా తీసుకొస్తారు. మీ ప్లానింగ్‌లో ఉన్నారు కదా! కావ్య, సుహాసిని లాంటి ఆర్టిస్టులను తేవాలని ఈ సంవత్సరం, అంతకుముందు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. మీరు ముందు ముందు కూడా తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ నలిగిపోతున్న స్త్రీల మనోభావాల సంగతి ఏంటండి? వాళ్ళు చూసి, అభిమానించి, మీరు మీ లెక్కల ప్రకారం ఎన్నో వారాల నుంచి ఎక్కువ స్థాయిలో ఓటింగ్ ఉన్న అమ్మాయి గెలవకుండా 2, 3 వారాలు, 4 వారాలు హై స్థాయిలో ఉన్న అబ్బాయిని ఒక్కసారిగా ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. ఎప్పుడూ తనూజను దాటి కూడా రాలేదు. ఒక్కసారిగా ఎలా పెరిగింది? ఆ చివరి వారమే ఎలా పెరిగింది? ఎంతోమంది లేడీసు ఎప్పుడు ఓటింగ్‌లో పాల్గొనని వాళ్ళు కూడా చివరి వారం తనూజను గెలిపించుకోవాలని ఎంతోమంది జెన్యూన్‌గా ఓటింగ్‌లో పాల్గొన్న స్త్రీలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత హర్టింగ్ ఉంటది. ఆ అమ్మాయి ఓడిపోయిన క్షణాన, బజ్ ఇంటర్వ్యూ చూసిన క్షణాన ఎంతమంది బాధపడ్డారు. కాబట్టి నేను 'బిగ్ బాస్' టీమ్‌కి చెప్పాలనుకుంటుంది అందరి స్త్రీల తరపున నేనైతే చెప్పాలనుకుంటుంది. ఇలా స్త్రీల మనోభావాలతో ఆడుకుంటే అది మీ టీమ్‌కే దెబ్బ. మీరు ఒక మీ లెక్కల ప్రకారమే గెలిపించుకోవాలి అనుకున్నప్పుడు ఇంకెప్పుడు ఇలా ఈ సీరియల్ యాక్టర్స్‌ని తేవడం, స్త్రీలను బాధపెట్టే పనులైతే చేయకూడదని నేను కోరుకుంటున్నాను. వాళ్ళందరి తరపున కూడా ఒక స్త్రీగా నేనైతే కోరుకుంటున్నాను. అలా అని అర్హత లేకపోయినా ఎవరినో విన్నర్ చేయండి, నెక్స్ట్ టైము లేడీ విన్నరే చేయాలి అని నేను అడగడం లేదు. అర్హత ఉంటేనే చేయండి. ఇప్పుడు జరిగిన అన్యాయం మేల్ కంటెస్టెంట్ బాగా ఆడితే మేల్ కంటెస్టెంట్‌కి మేము ఓట్లు వేస్తాం. ఆ రోజైనా ఆట పరంగా అన్ని వ్యక్తిత్వ పరంగా అన్నీ చూసే ఓట్లు వేస్తాం. లేడీస్‌మి కాబట్టి లేడీని గెలిపించమని మేము ఎప్పుడూ అడగలేదు. ఆ స్థాయి ఆట ప్రదర్శించిన గీతా మాధురి, శ్రీముఖి, ఈరోజు తనూజ వీళ్ళ గురించే మేము అడుగుతున్నాము. ఆకాశంలో సగం, అవనిలో సగం. మరి 'బిగ్ బాస్' హౌస్‌లో మాత్రం వంటగదికే పరిమితమా మరి? చెప్పండి. ఎంతోమంది మహిళల నుంచి వస్తున్న ఈ మాటకి సమాధానం చెప్పవలసిన బాధ్యత అయితే 'బిగ్ బాస్' టీం మీదే ఉంది. ఎందుకంటే మహిళల మనోభావాల్ని చాలా దెబ్బతీశారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా మీరు భవిష్యత్తులో ఉంటేనే 'బిగ్ బాస్' చాలా మంచి రేటింగ్‌తో ముందుకు వెళ్తుంది. ఇది అర్థం చేసుకుంటారనే అందరి తరపున నేను ఒక విన్నపంగా ఈ వీడియో చేస్తున్నాను. స్త్రీలందరూ కూడా తప్పకుండా స్పందించి కామెంట్ చేయగలరు. మీకేమనిపించింది? నేను చెప్పింది కరెక్టా కాదా? తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మనం లేడీస్‌కి సంబంధించిన అన్ని విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. మీ సపోర్ట్‌నైతే తప్పకుండా అందించండి నాకు.